చెప్పాలంటేనే ఏదోలా ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే నాకు జరిగిన మోసాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను పోయిన మోసం ఎవరు మోసపోవద్దని, ఆ అనుభవం ఏంటో, ఆ మోసం ఏంటో మీరు అలా మోసపోవద్దని నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. నల్గొండ జిల్లా పక్కన ఒక ఊరు, నాకు పని ఉండి నల్గొండ జిల్లాకు పోతున్నా. నల్గొండ జిల్లాకు వేరే పని ఉండి పోతుంటే రోడ్డు పక్కన తేనె అమ్ముతారు కదా, రోడ్డు పక్కన తేనె బుట్టలు, తేనె తుట్లు పక్కన ఒక చెట్టు కట్టిర్రు, ఒక బకెట్, ఆ బకెట్ లో 4 తేనె తుట్లు వేసిర్రు. అక్కడ తేనె ఒరిజినల్ తేనె అని చెప్పి అమ్ముతారు. నేనేం చేసిన అంటే, సరే నాకు ఎందుకో తేనె కొనాలనిపించింది. వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఎంత అన్నా తేనె అంటే 800 కేజీ అని చెప్పారు. 800 అంత లేదన్నా, నేను ఒక 500 అయితే ఇవ్వగలుగుతా అని చెప్తే వాళ్ళు సరే తీసుకో తమ్ముడు అని చెప్పి 500కు ఇచ్చిర్రు. నాకు 500కి ఇచ్చిర్రు. నేను ఒక కేజీ తీసుకుందాం అనుకున్నాం. వాళ్ళు ఏం చేసిరంటే నన్ను బకరాన్ చేసిరు, నన్ను ఒక గొర్రెని చేసిరు, నన్ను మోసం చేసిరు. తమ్ముడు 2 కేజీలు తీసుకో, నీకు ఒక 1/2 కిలో తేనె ఎక్కువ పోస్తామన్నారు. అంటే కేజీకి 500, 2 కేజీలకు 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలకు 2 కేజీలు తేనె తీసుకుంటే ఒక 1/2 కేజీ తేనె, ఒక 1/2 కిలో తేనె ఎక్కువ పోస్తామన్నారు. నేను వద్దనా, నాకు ఒక కేజీ సరిపోదు, అవసరం లేదు, నాకు ఒక కేజీ సరిపోతే 2 కేజీలు అవసరం లేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవన్న. అంటే వాళ్ళు నన్ను బలవంతం చేసిరు. నాకే అర్థం కాలేదు అసలు, నేను వద్దంటే వాళ్ళు నన్ను ఎందుకు బలవంతం చేసిరు అనేది. తీసుకో తమ్ముడు, ఎప్పుడు అమ్ముతావా, ఎప్పుడు దొరుకుతుందా ఒరిజినల్ తేనె, మంచి తేనె, నువ్వు తీసుకో తమ్ముడు, నువ్వు ఎందుకు వద్దంటున్నావు చెప్పు, నీకు 1/2 కిలో తేనె ఎక్కువ పోస్తున్నాం మేము, ఆ 1/2 కిలో తేనెకు ఎక్కువ అమౌంట్ డబ్బులు ఏం కట్టే అవసరం లేదని నన్ను అన్నారు. నేనేం చేసిన అంటే, ఇక సరే వాళ్ళు ఒక తీరుగా బతిలాడుతారు కదా, ఒక 1000 రూపాయలతో పెద్ద సమస్య ఉందిలే అనుకో, నేనేం చేసిన అంటే, సరేనా మీరు అన్నట్టే ఓకే చేయండి అని చెప్పి 2 కిలో తేనెతో పాటు ఒక 1/2 కిలో తేనె ఎక్కువ పోసారు. నేను దాన్ని తీసుకొని ఇదే వాళ్ళు ఇచ్చింది ఈ కవర్ లో పట్టించారు. 2 కేజీల తేనె ఈ కవర్ లో పడితే ఇంత ముందే రీసెంట్ గానే ఈ కవర్ లో నుండి డబ్బాలో పోసింది. నాకు ఈ కవర్ లో 2 కేజీల బాగు తేనె పట్టి ఈ కవర్ లో వేసిచ్చారు. వేసిస్తే నేను నిన్న తీసుకొని వచ్చిన, ఇప్పుడు ఇందాకలో ఒక 1/2 అవర్ ముందల ఈ డబ్బాలో పోసిన. అసలు మ్యాటర్ చెప్తా వినండి. తేనె చెరు నేను ఆ కవర్ తీసుకొని నల్గొండకి వెళ్ళిన. నాది వర్క్ ఉంది కదా, నేను పోవాలనుకున్న పని ఉంది కదా, ఆ పోవాలనుకున్న పని చేసుకున్న తర్వాత రిటర్న్ లో వస్తుంటే, అంటే నల్గొండలోనే మాకు తెలిసిన వాళ్ళు కలిసిర్రు. ఇది చూపించిన, నాకు మామ అవుతాడు, మామ ఇది తేనె ఇట కొన్న ఒక 2 కేజీలకు, మంచిగుందా చూడన్నా, మంచిగుందా తేనె అయినా, నాకు డౌట్ వచ్చింది, తేనె అయినా మామ చూడు మామ అని ఇస్తే ఆయన ఏం చేసిందంటే, తేనె కాదరా నాయన, చక్కెర బెల్లం పాకములుగా చేసి తేనె రూపంలో అమ్ముతారు వాళ్ళు అని చెప్పారు. ఏం చేయాలి నేను, నాకేం అర్థమైతే లేదు. నేను తేనె అనుకొని కొన్నా. అది కాదు మామ, నాకు కేజీకి 800 చెప్పితే నేను 500కు మాట్లాడుకున్నా వాళ్ళని, వాళ్ళు ఓకే అన్నారు. నేను కేజీ చాలంటే వాళ్ళు ఒక 2 కేజీలు తీసుకో, ఒక 1/2 కిలో తేనె ఎక్కువ పోస్తామని అన్నారు. నేను సర్లే అని 2 కేజీలకు తీసుకున్నా, వాళ్ళు 1/2 కిలో తేనె ఎక్కువ పోసారు. నేను తేనె అనుకున్నా. నువ్వేంది మామ ఇలా అంటున్నావు అంటే, అది కాదు అల్లుడు, తేనె ఇలా ఉండేది, ఒరిజినల్ తేనె వేరే ఉంటది అని ఆయన కొద్దిగా టేస్ట్ చేసిండు. టేస్ట్ చేస్తే అది ఆయన చెప్పింది వాస్తవం, ఫ్రాడ్ తేనె, ఇది ఫేకు. చక్కెర బెల్లం 2 కలిపి పాకం పట్టారు, మన అరిసెల పాకం అంటారు కదా, అట్ట పాకం బట్టి ఆ పాకాన్ని వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ రోడ్ సైడ్ ఆ పాకాన్ని ఒక బకెట్ లో పోసి దాంట్లో తేనె బుట్టలు వేసారు. తేనెకు సంబంధించిన బుట్టలు ఉంటాయి కదా, తేనెటీగల బుట్టలు, ఆ బుట్టలు వేసారు. ఎందుకంటే అది తేనె అనుకోవాలని. చక్కెరని బెల్లాన్ని పాకం బట్టి ఒక బకెట్ లో పోసి అందులో ఆ బకెట్ లో తేనె బుట్టలు వేసి కాబట్టి ఒక చెట్టుకు తేనె బుట్టలు కట్టారు. ఒరిజినల్ తేనె అనుకోవాలి, నిజమే అనుకోవాలని. నేను అలా అనుకునే కొన్నా. తర్వాత ఇది కాదు, ఇది ఫేకు, నువ్వు ఎందుకు కొన్నావు అన్నారు. నేను మోసపోయినా, నేనేదో ఒరిజినల్ తేనె అనుకున్నా, వాళ్ళు నాకు అసలు తేనెకు తేడా తెలియదు, నేనేదో సరే వాళ్ళు మోసం చేస్తారులే, వాళ్ళు ఎందుకు చేస్తారు నన్ను అనుకొని నేను కొన్న తర్వాత నాకు ఇంత అన్యాయం జరిగింది, 1000 రూపాయలు ఆగమైనా అని నేను ఆయనతో చెప్తే, ఎవరినన్నా కనుక్కున్నా అయిపోవు నువ్వు, లేకపోతే అసలు కొనకుండా ఉన్నా అయిపోవు, నువ్వు ఎందుకు కొన్నావు, 1000 రూపాయలు వట్టినే వస్తాయి. ఆయన నాకు కొద్దిగా క్లాస్ పెట్టిండు. నేను చెప్పేది ఏంటంటే, తేనె అనేది ఒరిజినల్ తేనె ఎలా ఉంటదంటే, మన ముందల్నే పిండిస్తారంట. ఒరిజినల్ తేనె ఉంటది. ఒరిజినల్ తేనె మనకు కావాలనుకుంటే, రోడ్ సైడ్ అయినా సరే, ఎక్కడైనా సరే మనకు కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరిజినల్ తేనె అమ్మేవాళ్ళు మన ముందట్లనే కవర్ లో కానీ ఇలాంటి డబ్బాలలో కానీ పిండిస్తారంట. మన కండ్ల ముందలనే పిండి ఇస్తారు. అది ఒరిజినల్ తేనె. అంతేగాని బకెట్లో పోసి అందులో 2 తేనె తుట్లు వేసి ఒరిజినల్ తేనె కాదు, అది ఫేకు. అది మనల్ని మోసం చేయడానికి చక్కెర బెల్లాన్ని పాకం చేసి బకెట్లో పోసి దాంట్లో 2 తేనె తుట్లు వేసి వాడు నా దగ్గర 1000
మోసం చేసిండు వాడు. నేను అనుకున్నా, అమ్మా ఎంత అన్యాయం జరిగింది అని నేను మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నా. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర, నాకు తెలవక ఇది ఫేక్ తేనె అని తెలవక 500 కేజీ తేనె తెచ్చిన, 1000 రూపాయలకు 2 కేజీలు తెచ్చిన, నాకు ఒక 1/2 కిలో తేనె ఎక్కువ పోసిండు అని చెప్పి నేను గొప్పలు చెప్పుకుంటున్నా వాళ్ళ దగ్గర. వాళ్ళు వాటి చూసిరు, ఇటు చూసిరు, దాన్ని టేస్ట్ చేసిరు. వాళ్ళు ఏమనాలి తెలవక వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పారు. నువ్వు మోసపోయిన. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు రోడ్డు సైడ్ తేనె తీసుకోవాలనుకుంటే మన కండ్ల ముందలనే పిండిస్తారంట. ఈ కవర్లు అయినా సరే, ఈ డబ్బాలైనా సరే మన కండ్ల ముందలనే పిండి ఇస్తారంట తేనెని. ఆ తేనె తుట్టు ఉంటది కదా, ఆ తేనె తుట్టు నుండి మన కండ్ల ముందలనే పిండి ఇస్తారంట తేనె. అది ఒరిజినల్ తేనె. తీసుకోవాలనుకుంటే అలాంటి తేనె తీసుకోండి. అంతేగాని ఇలా బకెట్లో పెట్టి పోసి పెట్టిన దాన్ని తేనె అంటే నమ్మకండి. నాలాగా ఎవరు మోసపోకండి. నేనే 1000 రూపాయలు మోసపోయినా. ఆడికి నాకు ఒక ఆలోచన రావాలి, అరే తేనె ఖరీదైనది కదా, 1/2 కిలో తేనె ఎందుకు పోస్తున్నాడు మనకు వాడు? తేనె చాలా ఖరీదైనది. 1/2 కిలో తేనె నాకెందుకు పోస్తున్నాడు, ఎందుకు పోస్తా అంటున్నాడు? వాడికి అవసరం ఏంది? 1/2 కిలో తేనె అయినా 200 రూపాయలు. మరి 1/2 కిలో తేనె వాడు 200 లాస్ చేసుకొని నాకెందుకు పోస్తా అంటున్నాడు అనే ఆలోచన నాకు రాలే. నేను ఒక గొర్రెని అయిపోయినా. నన్ను మోసం చేసారు వాళ్ళు, నన్ను ఒక గొర్రెలక చేసారు. అయిపోయింది, నాకు ఆలోచన రాలేదు. వాడు పోయాడు? బెల్లం పాకమే కాదు, చక్కెర బెల్లం పాకం కదా. 1/2 కిలో కాదు, 1/2 కిలోనే పోస్తాడు. వాడికి ఏముంది మా అంటే ఒక 50 రూపాయలు ఖర్చు. 1000 పెట్టింది నా దగ్గర. ఒక 50 రూపాయలు బెల్లం, చక్కెర 2 కలిపి పాకం చేసి నాకు 2 కేజీల 2 కేజీల 1/2 కిలో అమ్మి నాకు వాడు 1000 రూపాయలు కొట్టిండంటే 50 రూపాయలు ఖర్చులకు పోగా 950 రూపాయలు నా దగ్గర అదనంగా మోసం చేసిండు. అందుకనే మీరు తేనె తీసుకోవాలనుకుంటే మీ కండ్ల ముందల పిండిన తేనె అయితే తీసుకోండి. అంతేగాని ఇలా బకెట్లో పెట్టి పోస్తా తీసుకోండి, 1/2 కిలో ఎక్కువ పోస్తా 5 అంటే మాత్రం అస్సలు తీసుకోకండి, అస్సలు యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే నేను మోసపోయినట్టు మీరు మోసపోకండి. వాడు ఎందుకు పోస్తాడు? ఒరిజినల్ తేనె అయితే అసలు ఎక్కువ సుక్క కూడా పోయాడు. అది ఫేకు పంచదార చక్కెర కలిపిన పాకం కాబట్టి వాడు 1/2 కేజీ ఎక్కువ పోసిండు. నాకు ఈ ఆలోచన రాలేదు, నేను మోసపోయినా. మీరు కూడా నాలా ఎవరు మోసపోకండి ఇంతటితోటి. ఎందుకంటే నాకు జరిగినటువంటి మోసం, నాకు జరిగినటువంటి అనుభవాన్ని మీకు చెబుతున్నా. మీరు నాలా మోసపోవద్దని. నా మోసం మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్లో తెలపండి. వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై అండ్ అందరికీ హ్యాపీ శివరాత్రి.